హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో డిప్లొమా సివిల్ కి సంబంధించి C23కి మనకి ఈ మంత్ నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అక్టోబర్ నవంబర్ 2024 సంబంధించి ఆ ఎగ్జామ్ టైం టేబుల్ ప్రకారంగా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలా, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకే, సరే ఫస్ట్ మనం టైం టేబుల్ చూద్దాం. ఎవరికి C23కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అక్టోబర్ నవంబర్ 2024. సో ప్రజెంట్ రెగ్యులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం రాసిన ఎగ్జామ్ అంటే సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ కాబట్టి రెగ్యులర్ ఎగ్జామ్ సంబంధించినది. అదే విధంగా ఏమన్నా మనకు సప్లీలు ఏమైనా ఉన్నా కూడా సప్లీకి సంబంధించిన టైం టేబుల్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఫస్ట్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ చూస్తే ఇంకా మెకానిక్స్ ఆఫ్ సాలిడ్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ మనకి 22 తేదీ ఉంది. హైడ్రాలిక్స్ వచ్చి 24, మ్యాథ్స్ 2 వచ్చి 26, సర్వే 2 29, సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సెకండ్, తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ 5th అయితే ఉంది. ఓకే, సో మనం రెగ్యులర్ స్టూడెంట్స్ మనకు సప్లీ లేవనుకుంటే రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే కనుక ఇక్కడ చూడండి, మనకి ఎప్పటి నుంచి మన ప్రిపరేషన్ ఎగ్జామ్ కి ప్లాన్ చేసుకోవాలంటే మీరు 20 తేదీ నుంచి అంటే 20 తేదీ నుంచి స్టార్ట్ చేయండి. 22వ తేదీకి సంబంధించిన ఎగ్జామ్ గురించి మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ గురించి మీరు 20 తేదీ నుంచి ప్లాన్ చేసుకోండి. 21 ప్రిపేర్ అయితే 22వ తేదీ ఎగ్జామ్ రాస్తారు. ఓకే, తర్వాత 23వ తేదీ రోజు గ్యాప్ వస్తుంది, 24 గ్యాప్, 27, 28, తర్వాత 31వ తేదీ, తర్వాత 3, 4వ తేదీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించి తీసుకుంటే కనుక కామన్ గా దీనికి 2 days గ్యాప్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ కొంచెం లెవెల్ 1లో చదువుకున్న తర్వాత ఇక్కడ కావాలంటే మనం ఒకసారి రిపీట్ చేయొచ్చు, ప్లస్ మిస్ అయిన టాపిక్స్ కూడా ఇక్కడ మనం అయితే చదువుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి రెగ్యులర్ సబ్జెక్ట్ కి సంబంధించి. ఫస్ట్ ప్రియారిటీ మనం ఎలా ఇవ్వాలంటే ఇంకా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు మనం ఖచ్చితంగా పాస్ కావాలా ఆల్ సబ్జెక్ట్స్. సో 40 మార్క్స్ పాస్ అయ్యేటట్లా వెయిటేజ్ ప్రకారం చూసుకొని ఫస్ట్ ప్రియారిటీ కింద వేతనగా చదువుకోండి. ఓకే, అన్ని చదివేసండి ఫస్ట్ ప్రియారిటీ కింద. ఎప్పటి వరకు చదవచ్చు మీరు? 19th వరకు చదవచ్చు. ఈ మంత్ 20th నుంచి ఏం చేయాలా, ఈ ఎగ్జామ్ టైం టేబుల్ ప్రకారంగా చదవాల్సి వస్తుంది. లేదు సార్ 19వ తేదీ లోపలే మనకి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయంటే తర్వాత స్కోర్ కోసం 50+ వచ్చాయి కంటే ఒక్కొక్క యూనిట్ ని యాడ్ చేసుకుంటూ పోండి. స్కోర్ కోసం ట్రై చేయండి అంటిల్ మనకి 19th డేట్ వచ్చేంత వరకు అయిపోయేంత వరకు కూడా. ఓకే, 20వ తేదీ మరి ఈ సబ్జెక్ట్ చదువుతాం. ఇది రెగ్యులర్ స్టూడెంట్స్ కి. అలా కాకుండా అంటే దీంతో పాటు సప్లీలు ఉంటాయి కదా మనకు, ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ సంబంధించిన సప్లీలు ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక 2 సబ్జెక్ట్స్ తీసుకుందాం, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్కి. సో ఫిజిక్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మనకు? 25th ఉంది. సో ఎగ్జామ్ 25th ఇక్కడికి వస్తుంది, అంతే కదా, 25th. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఎప్పుడు ఉంది? 30th ఉంది. సో 30th ఇక్కడ ఉంది. సో ఇలా క్లాస్ కాకుండా మనం ఏం చేయాలంటే మనకంటూ ఒక టైం టేబుల్ని అంటే సప్లీలు బేస్ చేసుకుని ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకుందాం. సో టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 22nd. సో 22nd తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ మనకి 24th ఉంది, తర్వాత 25th ఉంది, తర్వాత 26th, 29th, 32nd ఇలా టైం టేబుల్ ప్రకారంగా. అంటే 22nd ఎంఓఎస్ సబ్జెక్ట్, 24th తీసుకుంటే హైడ్రాలిక్స్, 25th తీసుకుంటే మనకి ఏ సప్లీ ఉంది? మనకు ఫిజిక్స్ ఉంది. సో 25th ఫిజిక్స్. ఇలా ఒక టైం టేబుల్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి, సో దట్ మనకు కన్ఫ్యూజన్ ఉండదు. లేదనుకోండి మనం క్లాష్ అయిపోతాము, ఎగ్జామ్స్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేకుండా ఎగ్జామ్కి డైరెక్ట్ ప్రిపేర్ కాకుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా క్లమ్జీ లేకోకుండా ఈ టైం టేబుల్ అయితే మీరు సపరేట్గా ప్రిపేర్ చేసుకోండి. రెండింటికి సంబంధించి మీతో ఖచ్చితంగా ఉండాలా. ఓకేనా, ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమంటే ఈ టైం టేబుల్ మీతో ఉండాలా, ఖచ్చితంగా ఉండాలా. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే కనుక సెకండ్ పాయింట్ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో సెకండ్ పాయింట్ ఏమంటారు, మీరు ఖచ్చితంగా ఒక స్టడీ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, షార్ట్ నోట్స్ లాగా. అంటే ఎలా అంటే ఇంకా మీరు ఒక పేపర్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకున్న తర్వాత దీన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. పార్ట్స్ కింద ఎలా డివైడ్ చేస్తారు? మిడిల్ ఒక లైన్ వేసి ఇక్కడ మిడిల్ లైన్ వేసేయండి. సో ఇలా మిడిల్ లైన్స్ వేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అనుకున్నాము, ఇక్కడ హైడ్రాలిక్స్ అనుకున్నాం. సో అదే విధంగా బ్యాక్ సైడ్ సర్వే, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఈ విధంగా ఒక పేపర్లో 4 సబ్జెక్ట్స్ ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకు. సో దానికి సంబంధించి రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ కోసం ఇంకొక పేపర్. ఈ పేపర్లోనే అంటే ఇక్కడ మనం ఏదైతే మనం మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ రాద్దాం అనుకున్నామో ఈ పేపర్లోనే మీరు మొత్తం అన్ని అంటే ఫస్ట్ మనం పాస్ అయ్యేదానికోసం మనం ప్రిపేర్ అయింటాం కదా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్, 5th యూనిట్ చదువుదామని ఆ యూనిట్ సంబంధించి ఇక్కడ షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి. అంతా ఈ పేజ్లోనే ఉండాల, ఈ ఏరియాలోనే ఉండాల. ఓకేనా, తర్వాత ఈ సబ్జెక్ట్ అలా మీకు కంప్లీట్గా మీకున్న సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్గా పాస్ అయిపోతాం అన్న తర్వాత మరి మీరు ఒక యూనిట్ని యాడ్ చేసుకోండి, దానికి సంబంధించి ఇక్కడ షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి. డెఫినేషన్ అంతా రాయొద్దు, మొత్తం కంప్లీట్గా ఆన్సర్ రాయొద్దు, ఓన్లీ ఫార్ములాస్, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ రాసుకోవాలా. ఎందుకు ఇది యూజ్ అవుతుంది అంటే మన టైం టేబుల్ ప్రకారంగా మనం మార్నింగ్ 2-3 అవర్స్, ఈవినింగ్ 2-3 అవర్స్ అనుకున్నాం కదా. దాంతోపాటు ఖచ్చితంగా మనం ఏమనుకుంటాము, డైలీ 15 minutes రివిజన్ అయితే చేయాలి. ఆ రివిజన్ మీరు ఎలా చేయాలంటే మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ ఆ పాయింట్స్ అన్ని రాసుకోవాలా. ఈ నైట్ బిఫోర్ బెడ్ ఒకసారి రిపీట్ చేసుకొని రివిజన్ చేసుకొని మనం పనుకోవాలి.
ఈ పేపర్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే డైలీ రివిజన్కి పనికి వస్తుంది, అదే విధంగా ఎగ్జామ్కి. ఇప్పుడు 23rd గ్యాప్ ఉంది అనుకోండి, ఇక్కడ చూడండి 24 తర్వాత నెక్స్ట్ 25th ఎగ్జామ్ ఉంది, 25th తర్వాత నెక్స్ట్ 26th ఎగ్జామ్ ఉంది. ఇలా టైం తక్కువ ఉన్నప్పుడు మనం కంప్లీట్గా సబ్జెక్ట్ అంతా ఇక్కడ చదవలేం. సో మనకి రివిజన్ చేసే ఒక పేపర్ కావాలా, షార్ట్ నోట్స్ కావాలా, ఆ షార్ట్ నోట్సే ఈ పేపర్. సో దట్ మనకి ఈ పేపర్ వల్ల ఏమవుతుందంటే మనం టాపిక్స్ మిస్ కాము, రివిజన్ ఈజీగా అవుతుంది. ఏవైతే మనం టఫ్ అనుకుంటామో టాపిక్స్, ఆ టాపిక్స్ అండర్లైన్ చేసుకుంటాం ఈ చదువుకునేటప్పుడే. సో ఏదైతే మనం అండర్లైన్ చేసుకున్నామో దానిపైన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆ టఫ్ టాపిక్స్ని ఇంకొకసారి రిపీట్ చేసుకొని నైట్ చదువుకొని డే లోపై అంటే నెక్స్ట్ రోజుపై ఎగ్జామ్ రాస్తాం. సో దట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్లాన్ క్లియర్గా ఉంది, తర్వాత రివిజన్ చేస్తున్నాము ఖచ్చితంగా. సో ఒక స్ట్రాటజిక్గా పోతున్నాం కాబట్టి 100% కాదు 200% మనం పాస్ కావడం గ్యారంటీ. సో ఈ విధంగా ఒక ప్లాన్గా చదువుకోండి. సివిల్కి సంబంధించి కూడా మనకి యూట్యూబ్లో కూడా ఎక్కువ క్లాసెస్ ఏం లేవు కాబట్టి మనం ప్రొవైడ్ చేస్తాం మ్యాక్సిమం వరకు, ఎంత వీలైతే అంతవరకు నీడ్ని బేస్ చేసుకొని. సో ఎక్కువ మందికి ఏదైతే సబ్జెక్ట్ నీడ్ ఉందో అది మీరు కామెంట్లో షేర్ చేయండి. ఆ బేస్ పైన, ఆ రిక్వైర్మెంట్ బేస్ పైన మనమైతే ప్లాన్ చేద్దాము క్లాసెస్. ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అదేవిధంగా హౌ టు పాస్ అనే సబ్జెక్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్కి హౌ టు పాస్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్ కావచ్చు, హైడ్రాలిక్స్ కావచ్చు, సర్వే కావచ్చు, ఈ విధంగా అన్ని టాపిక్స్ పైన కూడా మనం క్లారిటీగా నేర్చుకుని మనం పాస్ అయ్యేదాని కోసం ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో, అంటే మీరు పాస్ అయ్యి ఎంతవరకు మా వల్ల పాసిబిలిటీ అవుతుందో ఆ సపోర్ట్ అంతా మేము ఇచ్చేకి ట్రై చేస్తాము, వీడియోస్ ద్వారా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాము. సో ఈ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అదేవిధంగా యాప్ ఉంది, యాప్ సంబంధించిన లింక్, టెలిగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో జాయిన్ కండి, డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి. మీకు దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ వాల్యుబుల్ అనిపిస్తే ఇంకా తీసుకునే ట్రై చేయండి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉన్నాయి, ప్లస్ అదేవిధంగా క్లాసెస్ కూడా అయితే ఇంకా ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి, దాంట్లో మీరు ఒకసారి అయితే చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.